1,00,000 సంవత్సరాల క్రితం ఒకరోజు ఉదయం మీరు మీ గుంపు వేటకు బయలుదేరారు. చేతిలో కొద్దిపాటి ఆయుధాలు ఉన్నాయి. కొంత దూరం నడిచిన తర్వాత మీరొక్కరే పండు కోసం ఒక చెట్టు కొమ్మ కిందకు వంచి దాన్ని అందుకునే పనిలో ఉన్నారు. మీ గుంపు ముందుకు నడుస్తూనే ఉంది. సడన్గా మీకు కాస్త దూరంలో చెట్ల పొదలు కదిలాయి. ఏదో క్రూర జంతువు ఉన్నట్టుందని మీ మనసు కీడు శంకిస్తూనే ఉంది. చూస్తుండగానే పెద్ద పులి బయటకు వచ్చేసి మీ మీదకు రానే వచ్చేస్తోంది. పై ప్రాణాలు పైనే పోయిన మీరు ఈ విషయం వెంటనే అరిచి మీ గుంపుకు చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ సాధ్యం కావట్లేదు. బాబాయ్ పులి అని అరవాలన్నా, పారిపోండరే అని మొత్తుకోవాలన్నా, అసలు వచ్చింది పులి అని చెప్పాలన్నా అప్పటికి భాషే లేదు. మనిషి జీవితంలో భాష ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. పరిశోధకుల అంచనా ప్రకారం మనుషుల మధ్య భాష అనేది పుట్టి 50,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాల మధ్య అవుతోంది. మరి అంతకుముందు సంభాషణ ఎలా సాగింది? 1,00,000 సంవత్సరాల క్రితమైన భాష అనేది ఎలా పుట్టింది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల సంఖ్య ఏకంగా 7,000. మరి ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఇందుకు ప్రకృతి చేసిన తోడ్పాటెంత, మనిషి సొంతంగా నేర్చుకున్నదెంత అనే పూర్తి వివరాలు ఈ ఎపిసోడ్లో ఇవాళ మన భాషలో తెలుసుకుందాం. మెస్మరైజ్ అయిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక అమ్మాయి నచ్చిందని చెప్పడానికి భాష అవసరం లేదు. ఆఫీసులో బాస్ తిట్టాడని చెప్పడానికి మాటలు అవసరం లేదు. శత్రువు మీద కోపాన్ని, మిత్రుడి మీద ఇష్టాన్ని ప్రదర్శించడానికి పదాలతో పని లేదు. అన్ని భావాలు కళ్ళతోనే పలికించవచ్చు. ఈ పనులన్నీ భాష కనిపెట్టిన 1,00,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఇదే విధంగా అంతకుముందు భాష లేనప్పుడు కూడా మనుషుల సంభాషణ ఇలాగే సాగేది. అదనంగా చేతులు, తలతో సైగలు, అంతే. కొన్ని లక్షల ఏండ్ల పాటు మనిషి మాట్లాడుకున్నది ఇట్లానే. అయితే ఎప్పుడైతే ప్రమాదాన్ని తోటివారికి షేర్ చేయాల్సి వచ్చిందో భయంతో ఒక కేక పెట్టాల్సి వచ్చింది. సంతోషాన్ని పంచుకునే క్రమంలో మరో విధమైన శబ్దం చేయాల్సి వచ్చింది. దూరంగా ఉన్న వారిని పిలవడానికి అదో రకమైన అరుపు అరవాల్సి వచ్చింది. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో శబ్దం ఉపయోగించడం ప్రారంభమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాలక్రమేణా ఆ శబ్దాలే అర్థాలను సంతరించుకొని పదాలుగా, ఆ తర్వాత భాషగా పరిణామం చెందుండొచ్చని అంటున్నారు. ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ అవుతుంది. ఈ భూమి మీద 8.7 మిలియన్ రకాల జీవులు ఉన్నాయని సైంటిస్టుల అంచనా. ఇవన్నీ కూడా తమ జీవుల మధ్య వాటి స్థాయిలో కమ్యూనికేట్ చేసుకోవడానికి రకరకాల శబ్దాలు చేస్తూనే ఉంటాయి. కుక్క ప్రేమగా ఉన్నప్పుడు ఒకలా, కోపంగా ఉన్నప్పుడు మరోలా అరుస్తుంది. జీవులన్నీ ఇదే విధంగా చేస్తాయి. కానీ వాటిలో వేటికి ప్రత్యేకమైన ఇంత సుదీర్ఘమైన భాష లేదు. మనిషికి మాత్రమే ఎలా సాధ్యమైంది అంటే మానవ గొంతులో ఒక అద్భుతం జరిగింది. మనిషి ఉడికించిన, కాల్చిన ఆహారం తినడం వల్ల బ్రెయిన్ సైజు పెరుగుతూ వచ్చిందని గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సో ఇతర జీవుల కన్నా ఎక్కువగా ఆలోచించగలుగుతున్న మనిషికి వాటికన్నా ఎక్కువగా మరింత డీప్గా శబ్దాలు చేయాల్సిన అవకాశం కలిగాయి. ఈ అవకాశం తలలో బ్రెయిన్తో పాటు గొంతులో మరో అవయవాన్ని ఇచ్చింది. దాన్నే లారింగ్స్ అంటారు. దీన్నే వాయిస్ బాక్స్ అని కూడా పిలుస్తారు. ఇది మనిషితో పాటు అన్ని జంతువులకు ఉంటుంది. కానీ లక్షల సంవత్సరాల పరిణామంలో మనిషి లారింగ్స్ క్రమంగా కిందకు దిగుతూ వచ్చింది. ఈ మార్పు మాట్లాడటానికి మరింత అనుకూలంగా మారుతూ వచ్చింది. ఇది తరతరాలు ముందుకెళ్తున్న కొద్దీ మరింతగా డెవలప్ అయింది. ఈ మార్పు వల్లనే మన నోటి లోపల పెద్ద శబ్దాలు చేసే గది లాంటి చోటు ఏర్పడింది ఇక్కడ. దానివల్లనే ఆ, ఈ, ఊ, ఓ ఇలా ఎన్నో రకాల స్వరాలను స్పష్టంగా పలకగలిగాం. కానీ ఈ మార్పు ఉచితంగా ఏమి రాలేదు. దీనికి మనం ఒక పెద్ద మూల్యమే చెల్లించుకున్నాం. మన శ్వాసనాళం, ఆహారనాళం ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు తింటూ మాట్లాడితే పొరబోతుంది. ఆహారం శ్వాసనాళం వైపు వెళ్ళి ఊపిరాడకుండా అవుతుంది. జంతువులో ఈ ప్రమాదం చాలా చాలా తక్కువ. అంటే స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం కోసం మనిషి కొంత ప్రమాదాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు అన్నమాట. ఇలా మాటకు అనుగుణంగా గొంతు తయారవుతూ వస్తే అదే సమయంలో మన మెదడు కూడా మెల్లమెల్లగా అందుకు సిద్ధమవుతూ వచ్చింది. ఆ విధంగా బ్రెయిన్లోని 4 భాగాలు భాషను కంట్రోల్ చేసే స్థాయికి అడ్జస్ట్ అయిపోయాయి. అవే వెర్నికే ఏరియా, బ్రోకా ఏరియా, ఆర్కియోయిడ్ ఫ్యాసిక్యులస్, మోటార్ కార్టెక్స్. ఉదాహరణకు ఎవరైనా నీ పేరేంటి అని మిమ్మల్ని అడగగానే రామ్ అని ఒక్క సెకండ్ లోపే చెప్పేస్తారు. కానీ దీని వెనక ఎంత పని జరుగుతుందో ఒక్కసారి మీరు తెలుసుకున్నారంటే
ఆశ్చర్యపోతారు. ముందుగా ఎదుటివారి మాటలు శబ్ద రూపంలో చెవిలో నుంచి మెదడులోని వెర్నికే ప్రాంతానికి చేరుతాయి. ఆ మాటల అర్థాన్ని వెర్నికే ఏరియా రిసీవ్ చేసుకొని అతను నా పేరు అడుగుతున్నాడు అని అర్థం చేసుకుంటుంది. అంటే ఇది ఒక ట్రాన్స్లేటర్ అనుకోవచ్చు. ఆ వెంటనే మెదడులోని బ్రోకాస్ ఏరియా రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి, దానికి ఎలాంటి పదాలను ఎంచుకోవాలి, ఆ పదాల ఆర్డర్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నింటినీ ఇది డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు నా పేరు మాచర్ల రామ్ అని ఆన్సర్ చెప్పాలా, లేదంటే రామ్ మాచర్ల నా పేరు అనాలా, అది కూడా కాదంటే సింపుల్గా రామ్ అనాలా, వీటన్నిటినీ ఇదే నిర్ణయిస్తుంది. అంటే ఇదొక స్క్రిప్ట్ రైటర్ అన్నమాట. ఈ రెండు ప్రాంతాలు వెర్నికే బ్రోకా విడివిడిగా పనిచేయవు, కలిసే పనిచేస్తాయి. ఈ రెండింటిని కోట్లాది నాడీ తీగలతో ఒక వైడ్ కనెక్షన్ కలుపుతుంది. దాన్నే ఆర్కియోయిడ్ ఫ్యాసిక్యులస్ అంటారు. అంటే వెర్నికే ఏరియా అర్థం చేసుకున్న మాటల్ని బ్రోకా ప్రాంతానికి చేరవేసే హై స్పీడ్ రహదారి లాంటిది ఇది అనుకోవచ్చు. ఈ మూడు కలిసి ఆన్సర్ రెడీ చేసిన తర్వాత చివరగా మోటార్ కార్టెక్స్ భాగం తన పని ప్రారంభిస్తుంది. ఇదేం చేస్తుందంటే మన నాలుక, పెదాలు, దవడ, గొంతు ఇంకా శ్వాస కండరాలకు ఆర్డర్ పాస్ చేస్తుంది. అప్పుడు అవన్నీ ఒకేసారి సమన్వయంతో కలిసి పనిచేసి మన ఆలోచనను శబ్దం రూపంలో బయటకు పంపిస్తాయి. ఇదంతా 1 సెకండ్ కంటే తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. ఇది మనం మాట్లాడే ఒక మాట వెనక జరిగే వ్యవస్థ. ఇందుకే మనిషి బ్రెయిన్ కోట్లాది కంప్యూటర్లతో సమానం అంటారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ ఒక్కసారిగా ఏర్పడింది కాదు, ఇది లక్షల సంవత్సరాల పరిణామ ఫలితం. కానీ మీకు తెలుసా, చింపాంజీలు మనుషులకు అత్యంత దగ్గర బంధువులు. వాటి డిఎన్ఏ మన డిఎన్ఏ దాదాపు 98.8% ఒకేలా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సేమ్. అయినా కూడా అవి మాటలు మాట్లాడలేవు, పాటలు పాడలేవు. ఎందుకు అంటే మన గొంతులో ఇంకా బ్రెయిన్లో జరిగిన మార్పులే ఇందుకు కారణం. ఈ 2 మార్పులతో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా సైంటిస్టులు గమనించారు. అదే FOXP2 జీన్. భాష, మాటల అభివృద్ధిలో ఈ జన్యువు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ జన్యువు సరిగా లేని వారు చాలామంది పదాలను స్పష్టంగా పలకలేరు, వాక్యాలను నిర్మించడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ కలిసి మానవ శరీరంలో సృష్టించిన ఒక అద్భుత వ్యవస్థ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక మాట మాట్లాడడానికి ఇంత తతంగం మన శరీరంలో జరుగుతుందన్నమాట. మరి మనిషి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఈ భాషలో మనిషి మాట్లాడిన తొలి మాట ఏమై ఉంటుంది? ప్రేమగా అమ్మా అని ఉంటాడా? భయంతో పారిపో అని ఉంటాడా? వస్తువులు పురావస్తు తవ్వకాలు దొరకవచ్చు, కానీ మాటలు కదా గాల్లో కలిసిపోతాయి. సో అవి ఎప్పటికీ మనకు దొరికే ఛాన్సే లేదు. అయినప్పటికీ సైంటిస్టులు కొన్ని ఆసక్తికరమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒక సిద్ధాంతం ప్రకారం భాష అనేది మొదటగా పుట్టింది ప్రమాదాన్ని హెచ్చరించడానికే కావచ్చు అంటున్నారు. నాకు కూడా ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రేమగా పిలవడం ఆలస్యమైనా పర్లేదు, కానీ హెచ్చరిక అనేది వెంటనే జరిగిపోవాలి. కాబట్టి ప్రమాదాలను నివారించడానికి, ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించిన పదాలే మొదటి భాషగా మారి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రెండో సిద్ధాంతం ప్రకారం తల్లి బిడ్డలతో మాట్లాడడం నుంచే భాష రూపుదిద్దుకొని ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో 5-6 ఏళ్ల పాటు తల్లి చుట్టూనే తిరుగుతుంటారు. కాబట్టి వారిని పిలవడానికో లేదంటే వారికి ఏదైనా నేర్పించడానికో శబ్దాలు పుట్టి ఆ తర్వాత క్రమంగా అర్థవంతమైన పదాలుగా మారి ఉండొచ్చని అంటున్నారు. ఈ 2 సిద్ధాంతాల్లో భాష అనేది ఎలా మొదలైనప్పటికీ వేగం అందుకున్నది మాత్రం రాత్రి వేళల్లోనే అన్నది మెజారిటీ పరిశోధకుల మాట. ఎందుకంటే పొద్దంతా అందరూ తలో దిక్కున వేటకు వెళ్లాల్సిందే. దొరికిన దాన్ని తిని మిగిలిన దాన్ని పట్టుకొని సాయంత్రాన్ని గుహలకు చేరుకునేవారు. ఆ తర్వాత రాత్రిపూట క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకొని అందరూ దాని చుట్టూ కూర్చునేవారని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలా కూర్చున్నప్పుడు వారికి భాషతో ఎక్కువ పని పడింది. నేను వేటకెళ్ళిన చోట ఏం జరిగిందో తెలుసా అని తన అనుభవాలు పంచుకోవాల్సిన అవసరం కలిగింది. తాను చూసిన వింతలు, ఎదుర్కొన్న ప్రమాదాలు, సాధించిన వేట, అది సాగిన విధానం అన్ని వివరించడానికి భాష అనివార్యమైంది. అలా శబ్దాలు పుట్టాయి, వాటికి అర్థాలు వచ్చాయి, అవి పదాలు అయ్యాయి. క్రమంగా వాక్యాల మాలలు అల్లుకొని మానవ జీవితాన్ని మార్చేసే భాషగా రూపాంతరం చెందింది. ఇదంతా వేల సంవత్సరాలు, లక్షల తరాల్లో సాగిన మార్పు. ప్రతి తరం కొన్ని కొత్త శబ్దాలు జోడించింది, కొన్ని పాత శబ్దాలను మార్చింది. అయితే భాష పుట్టిన తర్వాత మనిషిలో జరిగిన అతిపెద్ద మార్పు మాట్లాడడం మాత్రమే కాదు, ఒకరి ఆలోచనలను మరొకరి మెదడులో నాటగలగడం. ఒక వ్యక్తి అనుభవం ఇంకో వ్యక్తి అనుభవంగా కూడా మారింది.
ఒక తరం నేర్చుకున్న పాఠం తర్వాతి తరానికి చేరింది. ఇలా మాటలతో భాషతో జ్ఞానం కూడా తర్వాతి తరాలకు అందుతూ వచ్చింది. ఇదే హ్యూమన్ ఎవల్యూషన్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఒకరు తెలుగు మాట్లాడుతున్నారు, మరొకరు హిందీ, ఇంకొకరు ఇంగ్లీషు, మరొకరు మ్యాండరిన్. ప్రపంచం అంతా ఇలా సుమారు 7,000 భాషలు ఉద్భవించాయి. మరి మనుషులంతా ఒకే భాష మాట్లాడకుండా వేలాది భాషలు ఎందుకు వచ్చి పడ్డాయి, ఎలా వచ్చాయి అనేది మరింత ఆసక్తికరం. ఈ భూమి మీద మొదట మనుషులందరూ ఒకే ప్రాంతంలో జీవించారు. దాదాపు 75,000 సంవత్సరాల క్రితం కొన్ని చిన్న చిన్న మానవ గుంపులు ఆఫ్రికా నుంచి ప్రపంచమంతా విస్తరించడం మొదలుపెట్టాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇలా విడిపోయిన గుంపులు దాదాపుగా మళ్ళీ కలుసుకోలేదు. అంటే దాని అర్థం కొన్ని వేల కొత్త తరాలు మారుతూ పోయాయి. మనిషితో పాటు భాష కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త పదాలు వస్తుంటాయి, పాత వెళ్ళిపోతుంటాయి కూడా. ఉదాహరణకు సునామీ అనే పదం 2004 వరకు ఈ భూమి మీద సగానికన్నా ఎక్కువ మందికి తెలియదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న జెన్జీ పదం, సోషల్ మీడియా అనే పదాలు పుట్టింది 90s చివరిలోనే. అంతకుముందు ఇవి లేనే లేవు. ఇదే విధంగా 75,000 ఏళ్ల క్రితం మనుషులంతా ఒకే చోట నివసించినప్పుడు అతి తక్కువ పదాలతో కూడిన భాష ఉమ్మడిగానే ఉండుండొచ్చు, ఒకే భాషగా ఉండుండొచ్చు. కానీ వారు వేలాది సంవత్సరాల కాలంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో మరెన్నో కొత్త అవసరాలు వచ్చి పడ్డాయి. వాటిని కమ్యూనికేట్ చేయడానికి కొత్త కొత్త శబ్దాలు, పదాలు పుట్టాయి. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవారు వేర్వేరు శబ్దాలు, పదాలు వాడడం మొదలైంది. ఈ విధంగా ఒకే అవసరాన్ని చెప్పడానికి ఆఫ్రికాలో ఉన్నవాడు ఒక రకమైన శబ్దం, పదం ఉపయోగిస్తే అమెరికాలో ఉన్నవాడు మరొక రకమైన సౌండ్తో కూడిన పదం ఉపయోగించాడు. భారత్లో, ఆస్ట్రేలియాలో ఉన్నవారు వేరొక పదాన్ని వాడారు. అలా పండు ఒకటే, కానీ దాన్ని ఒకడు కేల అన్నాడు, మరొకడు బనానా అన్నాడు, ఇంకొకడు అరటి అన్నాడు. ఇలా ఆయా ప్రాంతాల్లో వారికి తోచిన విధంగా మాట్లాడిన మాటలు, అరిచిన అరుపులు కాలక్రమంలో క్రమబద్ధమయ్యాయి. ప్రతి తరం మరింతగా పాలిష్ చేస్తూ వచ్చారు, వస్తూనే ఉన్నారు. మనం కూడా చేస్తూనే వెళ్తున్నాం. ఇందాక చెప్పుకున్న జెన్జీ అనే పదం మన తాత వాళ్ళ తండ్రికి తెలియదు. సామాజిక మాధ్యమం అంటే కూడా వాళ్ళకి తెలియదు. అంతెందుకు, మీరు ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ వేయండి అని అంటారు, కానీ తెలంగాణలో పాత తరం వాళ్ళు ఆ స్విచ్ను కట్కా అంటారు. ఇది నేటి తెలంగాణ జనరేషన్ కూడా తెలియదు. అదేవిధంగా మందలించడం అనే పదానికి ఆంధ్రప్రదేశ్లో అర్థం హెచ్చరించడం, కానీ అదే పదానికి తెలంగాణలో పూర్తి భిన్నమైన అర్థం ఉంటుంది. మందలించడం అంటే పలకరించడం, ఓదార్పుగా మాట్లాడడం అనే అర్థం వస్తుంది. ఇలా ఒక తరం నుంచి మరో తరానికి భాష ఎవల్యూట్ అవుతూ వచ్చింది. అర్థాలు వారి వారి అవసరాలకు తగినట్టుగా ఫిక్స్ అవుతూ వచ్చాయి. కాబట్టి ఏ భాష గొప్పది అని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. బదులుగా ఆ ప్రశ్నకు అర్థమే లేదని చెప్పాల్సి వస్తుంది. ఇలా అడగడం అంటే ఎవరి తల్లి గొప్పది, మీ అమ్మనా మా అమ్మనా అని అడగడం వంటిదే అవుతుంది. కాబట్టి భాష అనేది కేవలం మాటల సమాహారం కాదు. అది ఒక జాతి చరిత్ర, ఒక సంస్కృతి జ్ఞాపకం, ఒక నాగరికత ఆత్మ. ఇలాంటి భాషలు ఇప్పుడు ప్రపంచంలో 7,000 వరకు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో విషాదకరమైన విషయం ఏంటంటే వాటిలో సగానికి పైగా భాషలు ఈ శతాబ్దం పూర్తయ్యేలోపు శాశ్వతంగా అంతమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఒక విత్తనం కొన్ని సంవత్సరాల పాటు భూమిలో నాటకపోతే ఇక అది మొలకెత్తదు. భాష కూడా అంతే. కొన్ని తరాలు ఒక పదాన్ని పలకకపోతే క్రమంగా అంతమైపోతుంది. ఇందాకనే చెప్పుకున్నాం కదా, కట్కా అనే పదానికి అర్థం స్విచ్ అని ఎంతమందికి తెలుసో ఒకసారి మీకు తెలిసిన వారిని అడగండి. ఆ పదం లాగానే ఒక్కొక్కటి మాయమైపోతూనే ఉంటాయి. చదువులు, ఉద్యోగాల పేరుతో సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న వారు కొత్త ప్రాంతంలో సెటిల్ అయిపోతే 4-5 తరాల తర్వాత వారి మాతృభాషే మారిపోతుందంటే మీరు ఆశ్చర్యపోతారా? ఇదొక విచిత్ర పరిస్థితి. అవసరం తరుముతుంటే బతుకు బాటలో కొత్త ప్రాంతాలకు చేరడం అనివార్యం. అలాగని మూలాన్ని మర్చిపోతారా అనే భావోద్వేగ ప్రశ్న కూడా పుడుతుంది. అది కూడా తప్పు కాదు. ఈ రెండింటి మధ్య మనిషి కొట్టుమిట్టాడుతూ ముందుకే సాగిపోతుంటాడు. ఇది మొత్తం మానవ పరిణామమే చెబుతున్న సాక్ష్యం. అలా ఊహల్లోంచి, అవసరాల్లోంచి భాష పుట్టింది. ఈ భాష మనిషికి ఒక అద్భుతమైన శక్తినిచ్చింది. కనిపించని విషయాల గురించి కూడా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది. అలా ఒకరోజు మనిషి మరో గొప్ప ఆలోచనను సృష్టించాడు. అదే దేవుడు. మరి ఆ దేవుడు ఎలా పుట్టాడు? ఎవరు సృష్టించారు? తొలి దేవుడు ఎవరు? భగవంతుడు ఎలా విశ్వవ్యాప్తం అయ్యాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.